నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారిపై స్థానిక నాయకులపై ఇష్టం వచ్చిన రీతిలో అవాక్కులు చెవాక్కులు పేలారు. దానిని బీఆర్ఎస్ యువజన విభాగం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానంటూ చాలా వ్యాఖ్యలు చేశారు. దానికి భూపాలపల్లి నియోజకవర్గంలో గతంలో అంబేద్కర్ కూడలి వద్ద నుంచి స్థానిక మిలీనియం కోర్స్ వరకు ఉన్న రోడే నిదర్శనం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్డు శాంక్షన్ అయి వర్క్ కూడా మొదలైన దాన్ని ఆ ప్రొసీడింగ్ను క్యాన్సిల్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళి బుద్ధారానికి తరలించినప్పుడు ఆ స్థానిక కౌన్సిలర్ నిన్న మాట్లాడిన స్థానిక కౌన్సిలర్ అప్పుడు అధికారంలోనే ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడని చెప్పి మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇలాంటి పనులు చేయడం ద్వారానే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. మీరు మా నాయకుని మీద ఇష్టం వచ్చిన రీతిలో విమర్శించారు కదా. మేము ఈ మీడియా ముఖంగా ఒకటే అడుగుతూ ఉన్నాము, మీరు మీ కాలనీలో చేసిన అవినీతిని, అదేవిధంగా భూ కబ్జాల్ని, ఈ భూపాలపల్లి నుంచి వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ వరకు మీరు చేసిన భాగోతాన్ని అంతా మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మా నాయకుడిని ఇసుక గురించి, అదేవిధంగా కలుప గురించి ఇష్టం వచ్చిన రీతిలో విమర్శిస్తున్నారు కదా. మొన్నటికి మొన్న ఇసుక అమ్ముకున్న ఘనత మీది, మీ పార్టీది అని చెప్పి చెప్తా ఉన్నాము. ఆయన కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేసిన వసూళ్ళు, పంచాయతీలలో తీసుకున్న డబ్బులు, డబల్ బెడ్రూమ్లు అమ్ముకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, చాలా ఉన్నాయి. మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి సూటిగా ప్రశ్నించారు కదా. మేము అంబేద్కర్ కూడలి వద్దనైనా, అదేవిధంగా సుభాష్ కాలనీ రోడ్డు రామ్నగర్ వద్దనైనా చర్చకు సిద్ధంగా ఉంటాము. మీరు చెప్పిన టైంకే చర్చ పెట్టండి. మా బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా వచ్చి మీరు చేసిన అవినీతిని, మీ నాయకుడు చేస్తున్న అవినీతిని తేటాతెల్లం చేయడానికి మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని గతంలో ఉన్న వర్కులే తప్ప ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మీరు పూర్తి చేయాలనుకుంటే ఈరోజు గురువారం సంత కదా, ఇక్కడి నుంచి వెళ్ళి సూటిగా అదే సంతకి వెళ్దాం. గతంలో మా నాయకుడు సంతకు ప్రత్యేకమైన యార్డు కూడా ఇచ్చాడు. దాన్ని ఇక్కడి నుంచి తరలించి అక్కడ పెట్టే యోగ్యత కూడా మీకు లేదు. అదేవిధంగా పాఠశాలను కూడా, మా మైనార్టీకి సంబంధించిన స్కూల్ను కూడా ఇక్కడి నుంచి తరలించి హుటాహుటిన మంజునగర్లో ఇది ప్రభుత్వ భవనం అని చెప్పి తరలిస్తే అక్కడ విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు ఇప్పటికి కూడా ఆ భవనానికి నెలకు 1,40,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. ఇలా ప్రజాధ్వనాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేయడం, అది ప్రభుత్వ భవనం అని చెప్పడం ఎంతవరకు సమంజసం? మాజీ కౌన్సిలర్ గారు, మిమ్మల్ని మేము సూటిగా ఒక్కటే అడుగుతున్నాము. మొన్నటికి మొన్న కూడా ఆ రామ్నగర్లో 10 గుంటల స్థలాన్ని చదును చేసి అక్కడ ఏదైతే మన మరుగుదొడ్లు ఉన్నాయో, మురికి కాలువకు సంబంధించిన భూమిని మీరు చదును చేస్తే మా స్థానిక మాజీ శాసనసభ్యులు అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి జీఎం గారు కూడా ఇది సింగరేణికి సంబంధించిన స్థలం, దీన్ని అన్యాయకాంతరం చేస్తే ఖచ్చితంగా కేసుల పాలవుతారని చెప్పడం ద్వారా మీరు ఆగిపోయారు. మీ కాలనీలో ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ కబ్జా చేసిన ఘనత మీది అని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. మీకు మా మాజీ శాసనసభ్యులు రమణారెడ్డి గారిని విమర్శించే స్థాయి ముమ్మాటికి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకోకపోతే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున
తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని తెలియజేస్తూ ఉన్నాం.